కన్యా రాశి. కన్యా రాశి వారికి ఏప్రిల్ 26వ తారీఖు నుంచి మే 2 శనివారం వరకు ఈ వారం ఏ విధంగా ఉండబోతుందో చూద్దాం. కన్యా రాశి వారికి ఈ వారం ఆరోగ్య విషయంలోనూ, తర్వాత వాహనాలు నడిపే విషయంలోనూ, తర్వాత బయట నుంచి రావాల్సినవి ఏవైనా సరే బకాయిలు కానీ ఇతరత్ర మనం ఎదురు చూసే అంశాలు ఏవైనా ఉంటే వాటి విషయంలో మాత్రం ఎంతో కొంత అసంతృప్తి, ప్రతికూలత అనేదైతే ఉంటుంది. అది కాకుండా వీరేదైనా సరే వ్యక్తిగతంగా చేసే పనుల్లో అంటే ఇటు వృత్తి ఉద్యోగాల్లో కానీ వ్యాపారాల్లో కానీ వాటి విషయాల్లో మాత్రం ఖచ్చితంగా లాభం పట్టడం అనేది అయితే జరుగుతుంది. అలాగే అక్కడ ఏదైనా సరే వీళ్ళు ఇప్పటిదాకా ఎదుర్కొంటున్న సమస్యలు ఏమైనా ఉంటే కనుక అవి ఈ వారం ఒక కొలిక్కి రావటం అనేది కూడా జరుగుతుంది. అలాగే ఈ వారం ఏదైనా సరే విదేశాల్లో ఉండి అక్కడ గ్రీన్ కార్డు కోసం కానీ లేదా ఇతరత్ర వాళ్ళు స్థిరపడటం కోసం చేసే ప్రయత్నాలు కానీ ఏవైనా ఉంటే కనుక అలాంటి విషయాల్లో కూడా వీరికి ఈ వారం ఎంతో కొంత ఆనందం లభించే పరిస్థితి కనిపిస్తుంది. ఇక సంతాన విషయాల్లో ఈ వారం ఎక్కువ శాతం సానుకూలత కనిపించటం లేదు. ఏదో రకమైన ప్రతికూల అంశాలే ఎక్కువగా చోటు చేసుకునే పరిస్థితి అయితే ఉంది. ఇటు ఇప్పటికే సంతానం ఉన్న తల్లిదండ్రులు అవ్వచ్చు, అలాగే లేదా కొత్తగా సంతానం కావాలని అనుకుంటున్న తల్లిదండ్రులు కావచ్చు, ఎవరైనప్పటికీ కూడా అంటే అది దంపతులైనా లేదా ఇటు తల్లిదండ్రులైనా ఇద్దరికీ కూడా మరీ గొప్పగా ఉండే పరిస్థితి అయితే కనుక ఈ వారం కనిపించడం లేదు. కనుక ఆయా విషయాలకి సంబంధించి ఏదైనా సరే కొంత ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టయితే కనుక ఆంజనేయ స్వామికి సంబంధించిన అర్చన చేసుకుంటే సంతాన విషయాల్లో మేలు జరగడానికి ఉంటుంది. ఓవరాల్గా ఏది చేసుకోవాలి అనుకున్నప్పుడు మొత్తం ఫలితాల్లో చివరిలో మీకు చెప్పడం అనేది అయితే జరుగుతుంది. కేవలం సంతానపరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాళ్ళు మాత్రం ఈ వారం ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం. ఇక ఎవరైనా సరే ఏదైనా సరే కొత్తగా భూములు కానీ ఇల్లులు కానీ వాహనాలు కానీ ఇలాంటివి ఏమైనా సరే కొనుగోలు చేయాలి అనుకున్న ప్రయత్నాల్లో ఉన్నట్టయితే కనుక ఈ వారం మీకు 20వ తారీఖు నుంచి ఏదైనప్పటికీ కూడా అంటే ఇప్పటికే కొంతవరకు దానికి అనుకూలత రావటం అనేది అయితే కనిపిస్తుంది. కనుక 26వ తారీఖు తర్వాత నుంచి మరింత ఉత్తమమైన ఫలితాలు కూడా రావటం అనేది అయితే ఉంది. కనుక ఖచ్చితంగా వాటికి సంబంధించిన ప్రయత్నాలు మీరు గత వారం నుంచే మొదలెట్టినా కూడా అవి నెమ్మదిగా 26వ తారీఖు తర్వాత నుంచి క్రమంగా అవి మీకు అనుభవంలోకి రావడానికి కూడా ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. ఇక ఈ వారంలో ఏదైనప్పటికీ కూడా కొత్తగా వివాహం కావాలి అనుకుని ఎదురు చూస్తున్న మరి పిల్లలు ఎవరైనా ఉంటే కనుక ఈ వారం వాటికి సంబంధించిన అంశాల్లో కూడా ఊరట లభించడం, ముఖ్యంగా ఇటు కుటుంబాధిపతి, భాగ్యాధిపతి మరి వివాహాధిపతితో కూడి రావటం అనేది కూడా జరిగింది. కనుక ఖచ్చితంగా వివాహానికి సంబంధించిన ప్రయత్నాలు ఏవైనా ఉంటే కనుక అవి సఫలీకృతం అవ్వడానికి కూడా చాలా మంచి తరుణంగానే ఈ వారం చెప్పుకోవచ్చు. ఇక ఈ వారం ఎవరైనా సరే ముఖ్యంగా మైనార్టీ తీరని పిల్లలు ఈ వాహనాలు అవి నడిపేప్పుడు చాలా జాగ్రత్తగా ఉండటం అనేది అవసరం. ప్రమాదాలు జరిగే సూచనలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి. కనుక ముఖ్యంగా ఏదైనా సరే మంగళవారం, బుధవారం, శనివారం చాలా జాగ్రత్తగా వాహనాల విషయంలో జాగ్రత్త తీసుకోవటం అనేది అవసరం. ఇక మొత్తం మీద చూసుకున్నట్టయితే కనుక ఇటు ఏదైనా సరే ప్రమాదాలు కానీ బయట నుంచి మనకి రావాల్సిన విషయాల్లో కానీ ఎంతో కొంత ప్రతికూలత ఉన్నప్పటికీ కూడా అత్యధిక భాగం అయితే కనుక మంచి ఫలితాలు అయితే ఉంటాయి. మరింత మంచిని పొందడం కోసమైతే కనుక కన్యారాశి వారు ఈ వారం వీరు వినాయకుడికి సంబంధించిన పూజలు చేసుకున్నట్టయితే కనుక ఎక్కువ మంచి జరగడానికి అవకాశం ఉంటుంది. అలాగే వినాయకుడికి ఏదైనా సరే మంగళవారం, బుధవారం కొద్దిగా లడ్డూలు అంటే శనగపిండి లడ్డు కనుక నివేదన చేసినట్టయితే మనం తొక్కుడు లడ్డు అంటాం లేదా బందర్ లడ్డు అంటాం. దాన్ని నివేదన చేసినట్టయితే కనుక ఖచ్చితంగా మంచి జరగడానికి ఉన్నవి ఏమైనా సరే ఉపద్రవాలు ఏమైనా ఉంటే కనుక అవి తొలగడానికి కూడా అవకాశం ఎక్కువగా ఉంటుంది.